ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31-32 వచనాలు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో ఏదైనా కార్యం జరగకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా, మనకు శ్రమ సంభవించినా, అనారోగ్యం ఎదురైనా, ఆర్థిక పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టినా, ప్రియులారా, ఇలా ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పటికీ మనం వెంటనే చేసే పని ఏమిటంటే దేవుని మీద సనగడం, ఆయనను నిందించడం, ఆ దేవునిని ప్రశ్నించడం. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము. ప్రార్థించాలన్న మనసు రాదు, బైబిల్ చదవము, ఆ పరిస్థితులనే, ఆ కష్టాలనే, ఆ శ్రమలనే తలుచుకుంటూ కృంగిపోతూ ఉంటాము. మరికొంతమంది వారికి ఉద్యోగం రాకపోయినా, అనుకున్న పనులు జరగకపోయినా, వారి ప్రయత్నం ఫలించకపోయినా, వారి వ్యాపారంలో నష్టాలు వచ్చినా, దేవుడు నన్ను మర్చిపోయాడా, ఆయన నన్ను విడిచిపెట్టాడా అనే సందేహాలు ఎన్నో వారిలో కలుగుతూ ఉంటాయి. ప్రియ విశ్వాసి, ఇలా ప్రతి దానికి దేవునినే ప్రశ్నిస్తూ ఉంటాము, ఆయననే నిందిస్తాము, అనకూడని మాటలు అనేవారిమిగా ఉంటున్నాము కదా. ప్రియులారా, ఆ దేవుడు హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. ప్రభు సర్వకాలము మనల్ని విడనాడడండి. ఒకవేళ ఆ దేవుడు మనల్ని బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడతాడు. ప్రియులారా, మనం సేవించే మన దేవుడు ఎంతో ప్రేమ, దయ, కనికరములు కలిగిన వాడండి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ తన బిడ్డలమైన మనము ఏదైనా తప్పు చేసినా ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈనాడు దేవుడు మనల్ని లోకం నుండి ఏర్పరచుకున్నది మనల్ని విడిచిపెట్టడానికి కాదండి, మనల్ని శ్రమల పాలు చెయ్యడానికి కాదు. కష్టాలలోనే, కన్నిటిలోనే, దుఃఖంలో, సమస్యలలో మనల్ని విడిచిపెట్టడానికి కాదు. ఆయన రాజ్యానికి వారసులనుగా మనల్ని నియమించాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితిలో నిలవబెట్టడానికి, శ్రేష్టమైన ఫలములను మనకు అనుగ్రహించడానికి, ప్రథమ ఫలముగా మనల్ని ఉంచాలని ఆ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఆ దేవుడు ఎంతో నమ్మదగినవాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపేవాడు. కాబట్టి మనం సమస్యల వైపు, ఇబ్బందుల వైపు చూడకుండా విశ్వాసంతో ఆ దేవుని సేవించుదాము. భక్తి శ్రద్ధలతో ఆయనను నిత్యము పూజించుదాము. ప్రియులారా, ఎప్పుడైతే మనం మన పరిస్థితుల వైపు, మన శ్రమల వైపు, మనకున్న సమస్యల వైపు చూస్తామో అవి మనకు ఎంతో బరువైనవిగా, భారమైనవిగా, ఎన్నటికీ తీరనివిగా దుఃఖాన్ని కలిగిస్తాయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని తన శిలువ మరణం ద్వారా జయించినాడు. ఈనాడు ఆయనను ఆశ్రయించే మనకు తన జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈనాడు నీ ప్రతి పరిస్థితిని నిన్ను బాధ పెట్టేదిగా కనిపించొచ్చు. ఇక ఆ శ్రమలు నిన్ను విడువవు అని నువ్వనుకోవచ్చు. నీ సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు. ఒక శ్రమ తీరక ముందే మరొకటి నిన్ను పట్టి పీడించొచ్చు. అయినప్పటికీ ధైర్యంగా ఉండు, ఎందుకంటే సర్వకాలము నిన్ను ఆ దేవుడు బాధ పెట్టడు. కృపాకాలం రాబోతుంది. తన బిడ్డలమైన మన యందు ఆ దేవుడు జాలిపడే సమయం త్వరలోనే ఉందండి. అప్పటి వరకు ఓపికతో, సహనంతో వేచియుండు, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండు. వాక్యం సెలవిస్తుంది, నరులు ఆశ కలిగి యెహోవా ఆశ్రయించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలండి. నా దేవుడు వీటన్నిటి నుండి నన్ను తప్పిస్తాడు, ప్రతి పరిస్థితిలో నాకు గొప్ప విజయాన్నిస్తాడు, ఆయన తప్పక నా ఎడల న్యాయం జరిగిస్తాడు అని ఆశతో జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రియులారా, ఒక్కటి ఆలోచించండి. తన బిడ్డలమైన మనము దివారాత్రులు దేవునికి కన్నీటితో మొరపెడుతూ ఉంటే, దుఃఖంతో ప్రార్థిస్తూ ఉంటే ఆయన తన బిడ్డలకు న్యాయం తీర్చకుండా ఉంటాడా చెప్పండి? తప్పకుండా తీరుస్తాడండి.
మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన బాధను సమస్తమును ఆయన చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశమందున్న ఆ దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుదాము. ప్రియులారా, ఆ దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. మన ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. తప్పకుండా మన ఎడల తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ విశ్వాసి, ఎంతకాలం నుండి నువ్వు వివాహ ప్రయత్నం చేసి చేసి విసిగిపోతూ ఉన్నావు? ఇక నాకు వివాహం జరగదులే, పెళ్లి చేసి ఎన్నో ఏండ్లు గడిచాయి, డాక్టర్స్ కూడా టెస్టులు చేసి నీకిక పిల్లలు పుట్టనన్నారు, ఇక నాకు సంతానం కలిగే యోగం లేదులే, ఎన్నో పరీక్షలు రాశాను, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎంతో ప్రయత్నం చేశాను, ఇక నా వల్ల కాదు, ఇక నాకు జాబు రాదు, ఇక నేను హయ్యర్ స్టడీస్ చదవలేను అని ప్రియ చెల్లి తమ్ముడు ఇలా నువ్వు ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. ప్రతి పరిస్థితిలో అపజయాన్ని ఎదుర్కొంటూ జీవిస్తున్నావేమో. అయినప్పటికీ యెహోవా యందు ఆశ కలిగి ఉండు. నువ్వనుకుంటూ ఉండొచ్చు, దేవుని యందు నాకిక ఆశలు లేవనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని సిగ్గుపడనియ్యడు. తప్పకుండా తన కార్యాలను బట్టి మనకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ దేవుడు సర్వకాలము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. తన కృప చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఎడల అద్భుతాన్ని చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు కృపగలిగిన దేవుడో తండ్రి, జాలి కలిగిన దేవుడో తండ్రి, విడిచిపెట్టే దేవుడో కాదు, సిగ్గుపరిచే దేవుడో కాదు, బాధల పాలు కష్టాల పాలు చేసే దేవుడో కాదు ప్రవ్వా. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చెయ్యాలని ఆశ కలిగి ఉన్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశం నుండి నీ బిడ్డల్ని బాధల్ని దృష్టించే దేవుడో తండ్రి. దయచేసి దేవా, ఈ సమయాన ప్రతి ఒక్కరి బాధను మీరు దృష్టించండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మీ ద్వారా బిడ్డలు గొప్ప జయమును పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, మీరే వారికి కావలసిన అభివృద్ధిని, ఆశీర్వాదమును, హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే కృప చూపించండి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ఈ దినమున యవ్వన బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడుగా ఉండండి. కాలేజెస్కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తుండగా కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా.
బిడ్డల్ని మీరు భద్రపరచండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగం మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఇంకా దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి దయచేయండి. వారు చేయవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి, పోషించండి దేవా. వారి సంఘాలను, వారి సేవా పరిచర్య అంతటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో దైవ సేవకుల కుటుంబాలను మీరు కాపాడండి దేవా. ఈ రీతిగా దేవా, మీ పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి. మీ మెండైన దీవెనల చేత బిడ్డలు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పేదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరదేశాల్లో ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, రకరకాల బానిసత్వాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ప్రియ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఈ సమయాన విశ్వాసంతో ప్రార్థించే బిడ్డలందరి జీవితాలను మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.